ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 18-60 సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళలందరికీ ఇప్పుడిప్పుడే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఊహించని శుభవార్త అయితే అందించారండి. సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చాలా రోజుల నుంచి ఈ పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేది మనకు ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారు, అలాగే ఈ పథకానికి సంబంధించినటువంటి అర్హుల జాబితాను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే కొన్ని మార్గదర్శకాల ప్రామాణికాలను అంచనా వేసుకుని ఈ యొక్క అర్హులను గుర్తించడం గమనార్హం. కాబట్టి ఆ యొక్క మార్గదర్శకాలేంటి, అలాగే ఏ యొక్క పద్ధతి ద్వారా అర్హుల్ని ఎంపిక చేశారు, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియచేస్తాను. మీకు 18,000 రూపాయల డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఎందుకనంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్లీ మనకి యొక్క 18,000 రూపాయలకు సంబంధించి క్యాబినెట్లో కూడా మీటింగ్ అయితే అరేంజ్ చేశారు. సో దీనికి సంబంధించి ఒక స్పెషల్ మనకు డిస్కషన్ కూడా జరిగిందనమాట. ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించాలి, సో ఎప్పుడు ఈ పథకానికి సంబంధించిన డబ్బులను బెనిఫిషరీస్ లిస్ట్లో మనం వేయాలి. సో ఇదంతా కూడా అయితే మనకు ఒక ప్రాసెస్ ప్రకారం అయితే జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మనకు మార్గదర్శకాలను కూడా మనకు మార్పులు చేర్పులు కూడా అయితే చేస్తూ ఉన్నారు. సో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా వీడియోలో ఉంటుంది కాబట్టి వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు డబ్బులు అనేది క్లారిటీగా అయితే మీకు అందరికీ పడినప్పుడు మీకు కూడా అయితే డబ్బులు వస్తాయి. సో కాబట్టి ఈ యొక్క వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే, ప్రభుత్వ పథకాలు ముఖ్యంగా మహిళలకు సంబంధించి అప్డేట్స్ కనుక వచ్చినట్లయితే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అర్హులకు 18,000 రూపాయలనైతే పంపిణీ చేయాలని, అంటే నెలకి 1,500 రూపాయల చొప్పున ఒక్కొక్కరికి పంపిణీ చేయాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే అందించింది. అయితే దీనికి సంబంధించి నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా ఈ పథకానికి ఆమోదం తెలుపుతూ 8,400 కోట్ల రూపాయలను బడ్జెట్ అవుతుందని అంచనా కూడా వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 18-60 సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళలందరూ కూడా చాలా అంటే చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే వీటికి సంబంధించి మనకు మొత్తంగా చూసుకున్నట్లయితే కావలసినటువంటి ప్రూఫ్స్ ఏంటి, అలాగే మార్గదర్శకాలు ఏ విధంగా తీసుకున్నారు, అర్హుల్ని ఏ విధంగా మనకు ఎంపిక చేస్తున్నారు, ఎంపికైనటువంటి అర్హులందరికీ కూడా ఎప్పటి నుంచి ఖాతాల్లోకి డబ్బులు రాబోతున్నాయి, ఈ విధంగా మనం క్లారిటీగా 1 బై 1 చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఈ పథకానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ చూద్దాం. సో ఫస్ట్ మీకు కావాల్సినటువంటి ప్రూఫ్స్ 18 నుంచి మీకు 60 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి వారందరికీ కూడా కావాల్సినటువంటి ప్రూఫ్స్ చెప్తున్నాను చూడండి. రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఈ రేషన్ కార్డుకి ఆధార్ కార్డ్ నంబర్తో లింక్ అయితే ఉండాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఈకేవైసీ అయితే అయి ఉండాలి. సో రేషన్ కార్డు తర్వాత మీకు ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత నివాసి అయినట్టుగా మీ యొక్క ఆధార్ కార్డు అడ్రస్ అనేది ఉండాలన్నమాట. ఇక మూడోదిగా చూసుకున్నట్లయితే క్యాష్ టు ఇన్కమ్ ఇవి 2 సర్టిఫికేట్స్ అయితే మనం సచివాలయం ద్వారా అప్లై చేసుకోండి. సో చాలామంది ఏం చేస్తుంటారంటే, మాకు ఆల్రెడీ క్యాష్ టు ఇన్కమ్ ఉన్నాయి, అవి పనిచేస్తాయి, 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాం, 1 ఇయర్ బ్యాక్ తీసుకున్నాం అంటుంటారు. సో మీరు 2 ఇయర్స్కి ఒకసారి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. లేదా మనకిప్పుడు ఈ యొక్క క్యాష్ టు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనకు వ్యాలిడిటీ కానీ గవర్నమెంట్ తగ్గించిందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మనకు ఇబ్బంది అయితే పడాల్సిన పని ఉంటుంది. కాబట్టి మీరు 100% ఏం చేస్తారంటే, మీరు డైరెక్ట్గా ఈ యొక్క క్యాష్ టు మరియు ఇన్కమ్ ప్రూఫ్ కోసం సచివాలయంలో అప్లై చేసుకోండి. సచివాలయంలో అప్లై చేసుకుంటే వితిన్ మీకు ఒక 2 లేదా 3 వర్కింగ్ డేస్లోనే మీకు ఈ యొక్క క్యాష్ టు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీకు వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ మీకు ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్తో ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేయించుకోవాలి. ఈ ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది బ్రదర్ మేము చేయించాము, మాకు చేసేసారని చెప్పారు, కానీ అయ్యిందో లేదో మాకు తెలియడం లేదనుకుంటే డిస్క్రిప్షన్లో నేను లింక్స్ కూడా ఇస్తాను. సో వాటి ద్వారా మీరు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చెక్ చేసుకోండి. అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మీకు ఒకవేళ బ్యాంక్ అకౌంట్లో ఎన్పిసిఐ మ్యాపింగ్ కనుక లేకపోతే మీరు పోస్ట్ ఆఫీస్లో ఒక అకౌంట్ అయితే తీసుకోండి. ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఆ అకౌంట్కి మీకు డబ్బులు అయితే పడతాయి. సో ఎలా పడతాయి అన్న విషయానికి వస్తే, మన యొక్క కేంద్ర ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఏదైతే ఉంటుందో, సో ఆ సేవింగ్స్ అకౌంట్కి డైరెక్ట్గా ఆధార్ నెంబర్తో మనకు ఎన్పిసిఐ లింక్ అనేది అయిపోతుంది అనమాట.
సో, ఆ యొక్క అకౌంట్ కలిగి ఉంటే అది ఆటోమేటిక్‌గా ఎన్‌పీసీ మ్యాపింగ్ అనేది అయిపోయి ఉంటుంది. సో, కాబట్టి మీరు ఈ యొక్క పోస్ట్ ఆఫీస్‌లో ఒక అకౌంట్ అయితే తీసుకోండి. ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా డైరెక్ట్‌గా మీకు డబ్బులనేది విడుదలైనప్పుడు అకౌంట్ పరంగా రిస్క్ లేకుండా దాంట్లో పడుతుంది. మీకు ఏటీఎం కార్డ్స్ కావచ్చు, యూపీఐ అంటే మీకు ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం ఇవన్నీ కూడా మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్‌తో వాడుకోవచ్చు. ఎటువంటి అభ్యంతరం అయితే ఉండదనమాట. సో, తర్వాతొచ్చేసి మనకు ఈ ప్రూఫ్స్ విషయానికి పక్కన పెడితే, ఈ ప్రూఫ్స్ మాత్రం ఖచ్చితంగా కలిగి ఉండాలి. అండ్ ఇంకొక మేజర్ విషయం ఏమిటంటే, ఎవరైతే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటారో, సో, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రూఫ్స్ మనం చూసాం గదా! ఇప్పుడు రూల్స్ విషయానికి వచ్చినట్లయితే, సో, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పథకానికి సంబంధించినటువంటి రూల్స్ విషయంలో మనకు ఎవరైతే ఈ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ ఈ 4 షెడ్యూల్డ్ కులాలకు సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. సో, కాబట్టి మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. సో, అక్కడ పక్కన పెడదాం. ఇక మీకు వచ్చేసి సంబంధించినటువంటి ప్రూఫ్స్ విషయానికి అయిపోయిన తర్వాత మనకు రూల్స్ విషయంకి వచ్చినట్లయితే మీకు 4 చక్రాల వాహనంలో ఒక కండిషన్ అయితే ఉంటుంది. సో, ఎవరైతే సొంత వెహికల్ అంటే 4 చక్రాల వాహనం వైట్ కలర్ బోర్డు కలిగినటువంటి కారు గాని ఇంకేదైనా సరే వైట్ కలర్ ఓన్ వెహికల్స్ గాని ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇది అనర్హత అయితే వస్తుందనమాట. మనకొచ్చేసి గవర్నమెంట్ అంటే ఈ ట్రాక్టర్లు, మ్యాక్సీ క్యాబ్‌లు, అలాగే ఆటోలు ఇవన్నీ గూడా మనకైతే ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా గవర్నమెంట్ అయితే మనకి ఎలిజిబిలిటీ ఇస్తుంది. మరియు ప్రభుత్వ ఉద్యోగులు మన రేషన్ కార్డ్‌లో ఉంటే మనకి ఈ పథకం రాదు. అలాగే ప్రభుత్వం నుంచి పెన్షనర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి గూడా ఈ పథకం రాదు. ఈ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రూల్స్ అయితే ఇచ్చారు. వాటిలో ముఖ్యమైనది ఏందంటే, మీరు అంటే 18-60 సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళ, మీరు ఎక్కడ ఏ ఊర్లో ఉన్నా పర్లేదు గానీ, 100% మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది అయ్యుండాలి. సో, ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది లేని కారణంగా చాలామందికి అనర్హత వస్తుంది. మీరు మీ అత్తగారింట్లో ఉండొచ్చు, లేదా మీ అమ్మగారింట్లో ఉండొచ్చు. ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సచివాలయంలో హౌస్ హోల్డ్ మ్యాప్ అనేది అయ్యుండాలి. చాలామందికి హౌస్ హోల్డ్ మ్యాప్ లేకనే ఆగిపోతుంటారనమాట. బేసిక్‌గా ఈ యొక్క పథకానికి సంబంధించి మనం ఇంతవరకు రిజిస్ట్రేషన్ అనేది ఇంకా ప్రారంభించలేదు. కానీ అర్హులను మాత్రం ఒక 2 పద్ధతులైతే కొత్త విధానంలో ఈ పథకానికి స్టార్టింగ్‌లోనే చెప్పాను. సరికొత్త విధానంలో ఈ పథకానికి సంబంధించి అర్హులను కూడా గుర్తించడం జరుగుతుందని. సో, దీనికి సంబంధించి మనం అర్హులను ఏ విధంగా గుర్తిస్తారు అంటే, మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రస్తుతం ఉన్నటువంటి వైఎస్ఆర్ చేయూత డేటాను తీసుకుంటుంది. అండ్ మనకొచ్చేసి పీ4 సర్వే డేటాను తీసుకుంటుంది. అలాగే ఫ్యామిలీ బెనిఫిట్ సర్వే డేటాను తీసుకుంటుంది. అండ్ మనకు వీటితో పాటు తల్లికి వందనం డేటాను కూడా తీసుకుంటుంది. సో, మొత్తంగా ఈ 4 రకాల డేటానైతే పరిశీలించి మనకు ఈ యొక్క జనన గణన కూడా త్వరలో ప్రారంభించాలని, కుల గణన కూడా చేపట్టాలని మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్లీ మనకు అప్డేట్స్ కూడా ఇచ్చిందనమాట. సో, వీటి ప్రకారంగా మనం చూసుకున్నా గానీ త్వరలో మనకు ఈ యొక్క జనన గణన అలాగే ఈ యొక్క ఏదైతే కులగణన ఉందో సో, ఇవన్నీ కూడా అయితే చేస్తారనమాట. సో, మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కులగణన కావచ్చు, ఈ డేటా అంతా కూడా మనకు తీసుకున్న తర్వాత అర్హులను గుర్తించి ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులనేది మనకు విడుదలైతే చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి విడుదల చేయడానికి అంటే డబ్బులనేది విడుదల చేయడం కోసం అర్హులను గుర్తించే పనిలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. అంటే ఒక్క అర్హుడు ఒక్క అర్హత కలిగినోడు ఒక్కడు కూడా డబ్బులు పడలేదని ఎవరు చెప్పకూడదు. అండ్ అదే విధంగా మాకు అనర్హులం మేము, మాకు డబ్బులొచ్చాయని ఒక్క అనర్హుడు కూడా చెప్పకూడదు. సో, ఈ 2 విషయాలపైన ప్రభుత్వం అయితే ఇప్పుడు సీరియస్‌గా వర్క్ అయితే చేస్తూ ఉంది. సో, ఈ యొక్క వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అనంతరం డబ్బులైతే వేయడానికి కోసం రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. మొత్తంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి దాదాపు 28 లక్షల మంది అర్హులు అయ్యే అవకాశం ఉన్నట్లు అంటే అంచనా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం భావించింది. తొలుత ఈ పథకానికి సంబంధించి రూ. 1,500 చొప్పున నేరుగా ఖాతాల్లోకి విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సిట్యుయేషన్స్‌ని బేస్ చేసుకొని సంవత్సరానికి ఒక్కసారి డబ్బులు వేస్తే సరిపోతుంది. ఎవ్రీ మనకు మంత్ అనేది డబ్బులనేది వేయడం కోసం మనం ఈ పెన్షన్ లాగా తీసుకుంటే మరీ అధికమైనటువంటి భారం అయితే పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒకసారి మనకు ఇయర్లీ వన్స్ ఒకసారి డబ్బులైతే వేయడం కోసం సిద్ధపడుతుంది. అందులో భాగంగానే 2026, 27వ ఆర్థిక సంవత్సరం స్టార్టింగ్‌లోనే తొలినాళ్ళలోనే ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు గనక వేస్తే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి సో, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ఈ పథకం ఎంతైనా సరే ఉపయోగపడుతుందని మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
భావించి ఆయా శాఖలకైతే మనకు అర్హులను గుర్తించే పనిలో నిమగ్నమైతే అయింది. ఇప్పుడు దీనికి సంబంధించి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పని లేదు. ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ చేయూత డేటా ఉంది. అలాగే P4 సర్వే డేటా ఉంది. సో ఈ 2 సర్వే డేటా ఆధారంగా మరియు ఫ్యామిలీ బెనిఫిట్ సర్వే డేటా ఆధారంగా అర్హులనైతే గుర్తించి వాళ్ళకి ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేసిన అనంతరం ఒక 5 రోజుల పాటు సచివాలయాల్లో డిస్ప్లేకి అయితే ఉంచుతారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలపండని. సచివాలయాల్లో తెలిపినటువంటి అభ్యంతరాల ప్రకారం అర్హత కనుక సాధిస్తే 100% ఈ పథకానికి సంబంధించి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేసి ఎలిజిబుల్ లిస్ట్ రిలీజ్ చేసిన 3 రోజుల్లోనే ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు. సో మొత్తంగా మనకు డబ్బులైతే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఈ నెలాఖరు లోపల మనకు పర్టికులర్గా అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు. సో ఈ డబ్బులు అనేది ఏ తేదీన పడతాయి ఏంటి విషయం అనేది మనకు రేపు ఎల్లుండిలో అంటే 2-3 రోజుల్లోనే ఫైనల్ డిక్లరేషన్ అయితే వస్తుంది. సో యొక్క అప్డేట్ అనేది వచ్చినప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్